హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈరోజు మీ థంబ్నైల్ చూసినట్లు 2024కు మనము బై చేద్దాం. ఈ 2024లో మన ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్లకి, మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్లు అయిన వారికి కాని వారికి కూడా అంటే దాదాపు 75 to 80% కొత్త వాళ్ళు చూస్తున్నారు. 25 to 30% అనేది మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఈ 2024లో మన ఛానల్ తరపున ఎంతో విలువైన సమాచారం మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఎన్నో విషయాలు మనము మన ఛానల్ తరపున అందరికీ అందిందని నేను అనుకుంటున్నా. సో చాలా సాటిస్ఫాక్షన్గా మీరందరూ నిజంగా మీ ఫీడ్బ్యాక్ నాకు మెసేజ్లు కానీ లేదంటే నాకు కాల్ చేసి చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంకా ఏదైనా మీకోసం చేద్దామనేసి. సో మన ఛానల్లో మనం ఇచ్చే సర్వీసెస్ మనం చాలా ఉచితంగా, అంటే ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా మనము ఫ్రీ సర్వీస్, సలహాలైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ అయినా మనం ఇంతవరకు కొనసాగించాం. ఇక మీదట కూడా సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాను ఇప్పుడు ఒక 5300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి. భవిష్యత్తులో దేవుని దయ వల్ల ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే మన ఛానల్ ఇంతవరకు 3 లక్షల మంది పైన చూశారు. అలాగే దాదాపు 5-6 వేల షేర్స్ జరిగాయి. సో ఒకరికొరు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో షేర్స్ చేశారు. సో దాదాపు 5000 to 6000 లైక్స్ అనమాట మన ఛానల్కి ఇప్పటివరకు. సో ఇది నిజంగా గ్రేట్ అచీవ్మెంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఈవెన్ మన సబ్స్క్రైబర్లు చాలామంది వ్యూవర్స్ యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో కానీ, యూకేలో కానీ, అలాగే ఆస్ట్రేలియా, తర్వాత గల్ఫ్ కంట్రీస్, సో అలాగే మనకు సౌత్ ఆఫ్రికా, ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ చూస్తున్నారు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు. కొంతమంది ఏమవుతుందంటే వాట్సాప్ కాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. తర్వాత నాది ఐఫోన్, యాక్చువల్ ఫేస్ టైం కూడా మీరు ట్రై చేసినా కూడా అది కావడం లేదు. సో దాని టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. అయితే నాతో కమ్యూనికేట్ కావడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే కొంతమంది చేయలేకపోతున్నారు పాపం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ వల్ల. నేను మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి మనకి అంటుంటారు, సార్ వేరే ఛానల్ వాళ్ళకి కాల్ చేస్తే సర్వీస్ ఛార్జ్ అమౌంట్ ఇస్తేనే మాట్లాడతామంటున్నారు, ఇలాంటివి చెప్తున్నారు. సో మనమైతే ఫ్రీ ఆఫ్ సర్వీస్, మనం హ్యాపీగా 10 మందికి సహాయం చేస్తాం, 10 మందికి ఉపయోగపడుతుందంటే చేద్దాం అంతే. నాకు ఓపుకునేంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, నేను మాట్లాడేంత వరకు సో ఖచ్చితంగా నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. మరి మీ అందరికీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఉపయోగపడింటాయి. 2024లో ఈ సంవత్సరం చివరి రోజు ఇది ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. అలాగే కొత్త సంవత్సరంలోకి మనము అడుగుపెట్టబోతున్నాం. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2025లోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఎన్నో అద్భుతమైన వీడియోలు మనము చేద్దాం ఖచ్చితంగా, చాలా యూస్ఫుల్ వీడియోస్. సో మీకు నేను ఒక సలహా ఏమిస్తున్నానంటే, ఎవరైతే మన వీడియోస్ చూసి ఎక్కడెక్కడో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారో, లేదంటే మన ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఓపికతో ఉండండి. అట్లీస్ట్ ఒక 1 year 2 years చూడండి ఒక ఫండ్. తొందరపడద్దండి, భయపడద్దండి. మార్కెట్ అనేది ఇప్పుడు మైనస్లో ఉంది, కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి అన్ని ఫండ్స్ మీద ఎఫెక్ట్ పడింది. షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడిందంటే మ్యూచువల్ ఫండ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంత మాత్రాన ఏమి కాదు. సో ఓపికతో ఉండండి. అయితే కొత్త ఫండ్స్ ఎన్ఎఫ్ఓస్ మీరు తీసుకున్నప్పుడు దయచేసి ఒక్కటే ఎన్ఎఫ్ఓ మీద పెద్ద మొత్తం, అంటే 5 to 10 lakhs కానీ ఇట్లా పెద్ద మొత్తం ఒకటే ఎన్ఎఫ్ఓ మీద పెట్టద్దండి. డైవర్సిఫై చేయండి. మీరు నాకు కాల్ చేయకోకుండా చాలామంది
చేసిన వాళ్ళు కొంతమంది కూడా చేశారు అలాంటి తప్పు, చేయని వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళే చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. సార్ ఇట్లా చేశామని కొంతమంది 10 lakhs పెట్టామని 5 lakhs పెట్టామని ఎక్కడో లోకల్గా ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి బ్యాంక్స్ కానీ వెళ్ళి చేసింటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను పర్మనెంట్గా ఒక ఛానల్, మనం డిస్ట్రిబ్యూటర్, మీకు ఏదైనా కానీ నేను సహాయం చేయగలుగుతాను మన ద్వారా చేస్తే. నేను మీకు మీ పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ నేను దగ్గరుండి డిజైన్ చేసి, పెద్ద మొత్తం చేయాలనుకున్నప్పుడు డైవర్సిఫై చేద్దాం. అంటే ఒకటే కంపెనీలో ఒకటే ఫండ్ మీద అంతా కాకుండా ఒక 2-3 కంపెనీలు మనం చేద్దాం. సో నేను మీకు ఆ సపోర్ట్ ఇస్తాను నా ద్వారా చేస్తే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంకెక్కడో వెళ్ళి చేసుకుంటే అక్కడ మీకు సొంతంగా నాలెడ్జ్ ఉంటే చేసుకోండి, పర్లేదు, నేనైతే డిస్టర్బ్ చేయను. ఇంకా కావాలంటే నేను ఎంకరేజ్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే మీరు నష్టాల్లో ఉండకూడదు అని నేను నా సలహా అనే విధంగా చెప్తున్నాను అనమాట. ఏదేమైనా మ్యూచువల్ ఫండ్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మీరు డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి, తర్వాత లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. మరి అలాగే 2024లో మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒకవేళ ఏదన్నా కష్టాలు, బాధలు, కన్నీరు ఇలాంటివి ఏదన్నా ఎదుర్కొని ఉంటే మరి అవి ఉండకూడదని దేవునికి ప్రార్థన చేద్దాం. 2025లో కొత్త అధ్యాయం, కొత్తది మీ జీవితంలో ప్రారంభించండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో మరి 2024లో మరి బాగా లాభం పొంది సంతోషంగా హ్యాపీగా గడిపే వాళ్ళు ఇంకా 2025లో ఇంకా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుందాం. సో బాధల్లో ఉన్న వాళ్ళు 2025లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుదాం. సంతోషకరమైనటువంటి అంటే హ్యాపీయెస్ట్ గతం అని మనం తీసుకురాలేము, గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగినది మనము ఈరోజు తీసుకురాలేము, రేపటికి తీసుకుపోలేము. సో రేపు జరిగేది వేరు, ఈరోజు జరిగేది వేరు, ఈ రోజుకే, రేపటికే. కాబట్టి భవిష్యత్ అనేది మంచిగా హ్యాపీగా సంతోషంగా గడపాలని మీరు, మీ కుటుంబ సభ్యులు మరియు మీ పిల్లలందరూ కలిపి హ్యాపీగా 2025లోకి ఎంటర్ అవుతూ న్యూ బ్లెస్సింగ్స్, తర్వాత కొత్త ఆరోగ్యము, న్యూ హెల్త్, న్యూ కొత్త ఉజ్జీవం, ఓకే, న్యూ రివైవల్ ఇన్ యువర్ లైఫ్స్. సో నేను అది కోరుకుంటున్నా. మీకు ఏదన్నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంకా ఏదైనా కావాలంటే సహాయ సపోర్ట్స్ మరి నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. నా నెంబరు లాస్ట్లో ఇచ్చింటాను. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మీ అందరూ ప్రతి ఒక్కరూ విష్ చేయండి, కామెంట్స్లో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నా. నా ప్రీవియస్ ఏమేమి వీడియోస్ ఉన్నాయో దాని ప్లేలిస్ట్ 2 ఉంటాయి. ఫైనాన్షియల్ అడ్వైజెస్ అండ్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని 2 ప్లేలిస్టులు ఉంటాయి. సో వాటిని ఓపెన్ చేస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో ప్రతిరోజు ఒక వీడియో ఆల్మోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కావడం లేదు. ఎందుకంటే నేను ఫోన్లో సబ్స్క్రైబర్లతో మాట్లాడడము, ఇలాంటివన్నీ ఎడిటింగ్ అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం డే బై డే కానీ 2 to 3 డేస్కి ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏ వీడియో అయినా కూడా ప్రతిదీ విలువైందే, గుర్తుపెట్టుకోండి. సో వాల్యుబుల్ కంటెంటే మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడ్డదని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఒకవేళ వీలైతే ఈరోజు నేను లైవ్ ప్రయత్నం చేస్తాను, లైవ్లో మీకు ఇంటరాక్ట్ అవుతాను, లేదంటే రేపు లైవ్లోకి వస్తాను. ఓకే, ఒక లైవ్ పెట్టుకున్నాం ఏదో టైంలో, ఖచ్చితంగా మనము విషయం చెప్పుకున్నాం. సో ఐ విష్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.